ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, చూడగానే గణపతిని తాకి నీకు ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో వాటన్నిటిని చెప్పుకో. గణపతి అనుగ్రహం నీపై ఎలవెలలా ఉండి నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నాపై విశ్వాసంతో పూర్తిగా నేను చెప్పిన ఈ సందేశాన్ని ఆలకించు అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు. ఇలాంటి సందేశాన్ని బాబాగారు ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చూసి వెళ్ళే వాళ్ళందరూ తప్పకుండా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నీకు శుభాకాంక్షలు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి నెరవేరనిది కోరిక ఇప్పుడు నీకు తప్పకుండా నెరవేరుతుంది. ఇది సాధించడానికి నువ్వు చేసిన కృషి సామాన్యమైనది కాదు, అవునా? నీ కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు వచ్చింది. అది అందుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉండు. అయితే ఇక్కడితో ఆగిపోకూడదు. ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి. నీకు ఇప్పటి వరకు ఉన్న కఠినమైన పరీక్ష కాలం దాటివేశావు. ఇకపై నీవు ఏది చేయాలనుకున్నా ఎదురు లేదు నీకు. ఎందుకంటే నీవు అనుభవించవలసిన పాపకర్మలన్నిటినీ తొలగించుకొని బయటకు వచ్చేశావు. ఇకపై ఎలాంటి అడ్డంకులు రావు. ఏది చేయాలన్నా ధైర్యంగా చేయి. విజయ తీరాలు ఖచ్చితంగా చేరుతావు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, గర్వం నీ దరికి రానివ్వకూడదు. నిన్ను నమ్ముకొని ఉన్న వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. కష్టకాలంలో సహాయపడిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. నీవు స్థిరపడిన తర్వాత ఇంకొకరి ఎదుగుదలను చేయూతనివ్వాలి. ఇప్పుడు నువ్వు సాధించిన ఉద్యోగం నిన్ను నీ కుటుంబాన్ని కూడా సంతోషంతో ఉంచుతుంది. స్థిరమైన మొదటి మెట్టు ఎక్కావు. ఇక వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకొని విజయ పతాకం ఎగరవేస్తావు. కష్టాలు కన్నీళ్లతో విసిగి వేసారిపోయావు. ఇక మీదట వాటన్నిటికీ కాలం చెల్లింది. నువ్వు జీవితంలో సంతోషంగా ఉండడానికి మంచి సమయం నీకు తప్పకుండా వస్తుంది. నీ శ్రద్ధాశక్తులే నిన్ను విజయం దశగా నిన్ను నడిపించాయి. అనుకున్నది ఏదైనా సాధించాలంటే కావాల్సింది అవే కదా. నీవు నన్ను అడిగావని అడిగినవన్నీ కూడా అవే తప్పకుండా నెరవేరుతాయని నీకు నేను చెప్తూ ఉంటాను. దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టులాడుతూ ఉన్నావు కదా. చిక్కుముడులు ఎలా విడదీయాలో తెలియక జీవితాన్ని ఎలా నడిపించాలో అర్థం కాకుండా ఉన్నావా? ఏమి చేసినా, ఎంత కష్టపడి ప్రయత్నం చేస్తున్నా ఏమీ లాభం లేదని నిరుత్సాహానికి నువ్వు లోనవుతూ ఉన్నావు. మరి నువ్వు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే నేనెందుకు ఉన్నట్టు? నీ బాబా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా. నీకు నమ్మకం, శ్రద్ధ ఉంటే నేను నీకు అత్యంత సులువైన ఉపాయం చెప్తాను, పాటించు. పూర్తి శ్రద్ధ, నమ్మకమే దీనికి నియమాలు. వేరే ఏ కఠినమైన నియమాలు లేవు. చక్కగా చేసుకో. నువ్వు కోరుకున్నవన్నీ నెరవేర్చుకో. నీకు ఎంత సమయం ఉంటుంది, ఎన్ని వారాలు చేయగలవు అన్నది ముందుగా నువ్వు నిర్ణయించుకో. అలాగే నువ్వు చేసే వృత్తి వ్యాపారాలకు భంగం కలగకుండా చూసుకో. అనుకూల సమయం నిర్ణయించుకో. ముందుగా నేను చెప్పిన పై విషయాలు ఎలా సర్దుకోవాలో ప్రణాళిక వేసుకో. ఎందుకంటే నేను చెప్పేది చేసేందుకు నువ్వు నీ యొక్క నిత్య దినచర్య ఏమాత్రం వాయిదా వేసి ఇబ్బంది పడకూడదు అన్నది నా ఉద్దేశం. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది తెలుసుకో. నువ్వు ఎన్ని వారాలు వ్రతం చేయాలని అనుకుంటున్నావో ముందుగా నిర్ణయించుకో. 3 వారాల, 5 వారాల, 9 వారాల అన్నది నీ ఇష్టం. తర్వాత ఒక మంచి రోజు గురువారం వచ్చినప్పుడు మొదలుపెట్టు. నువ్వు ఎన్ని గురువారాలు చేయాలనుకుంటున్నావో అన్ని గురువారాలు వేకువజామునే లేయాలి. నీ శక్తి మేరకు నాకు ఏమి సమర్పించగలవో వాటిని మాత్రమే సమర్పించు. నాకు ప్రత్యేకించి నైవేద్యాలు పెట్టనవసరం లేదని తెలుసుకో. నీకు శక్తి ఉంది పెట్టితే కనుక నాకు నివేదించిన తర్వాత ఏవైనా జీవులకు ఆ పదార్థాలు అందించు. నీకు ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం చేయి. కఠిన ఉపవాసం కాదు, పండ్లు తినవచ్చు. సాయంత్రం మరలా పూజ చేసుకొని భోజనం కూడా చేయవచ్చు. పూజ మొదలుపెట్టే ముందు నీ సంకల్పం చెప్పుకో. అంటే నీ కోరిక ఏదైతే అది నాకు తెలుపుకో. అలాగే పూజా సమయంలో నీకు సమయం ఉండి చదవగలిగితే నా యొక్క స్తోత్రాలు చదువుకోవచ్చు, లేదా నా నామజపం చేసుకున్నా సరిపోతుంది. నేను చెప్పేది నీ శక్తి మించి ఏది చేయవద్దని.
ఇలా ఎన్ని గురువారాలు అనుకుంటే అన్ని రోజులు చేసి ఆఖరి గురువారం యథాతథంగా పూజ పూర్తి చేసుకొని ముగ్గురికి భోజనం పెట్టు. స్తోమత లేకపోతే 2 అరటి పండ్లైనా ఇవ్వు. కుక్కకు ఆహారం పెట్టు. నీ సంకల్పాలన్నీ నెరవేరుతాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నీకు కలిగినంతలోనే ఏమి చేసినా చెయ్యాలి. లేనిపోని ఆడంబరాలు నాకు ఇష్టం ఉండదు. నాకు ఇలాగే పూజ చెయ్యాలి అన్న నియమం కూడా లేదు. రోజు నువ్వు చేసే ప్రతి పని ముందు నన్ను తలుచుకున్నా చాలు. నీకంతా శుభం కలగాలని, నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు ప్రయత్నం అయితే మొదలుపెట్టావు కదా, ఇక నీకంతా కూడా మంచి రోజులే. బాబా మనసంతా ఆశతో అశాంతితో నిండిపోయింది. ఎందుకో తెలియడం లేదు. ఎలా నా దిగులు పోగొట్టుకోవాలో కూడా తెలియడం లేదు. మనసులో అల్లకల్లోలమైన ఆలోచనలు. ఎలా వీటి నుండి నేను బయటపడాలి బాబా, దారి చూపండి అన్న నీ ప్రార్థన నాకు చేరిందమ్మా. నీ సమస్య ఏమిటో నీకు తెలుసు, నేను చూస్తున్నాను. అయినను నీవు ఏ సమస్య లేనట్లు నలుగురికి కనిపించాలనే ప్రయత్నం చేస్తూ బాధనంతా మనసులో నింపుకొని ఈ పరిస్థితిలో ఉన్నావు. నలుగురికి తెలియడం మంచిది కాదు, కానీ నీ వాళ్లకు చెప్పుకో. ఏమి చెప్పను తండ్రి, చెప్తే వాళ్ళు నాలాగే మానసిక వేదనకు గురి అవుతారని భయంగా ఉంది. నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఎలా ఈ సమస్య పరిష్కరించబడుతుంది బాబా? నా వాళ్ళ భవిష్యత్ నా మీదే ఆధారపడి ఉంది. ఏదో ఒక దారి చూపించు సాయి అని అంటున్నావా? భయపడకు. నన్నే నమ్ముకున్న నిన్ను ఎలా వదిలిపెడతాను చెప్పు. నేను నీ మంచి కోరి చెప్తున్నాను, విను. నువ్వు ఈ సమస్య మొత్తం నీ వాళ్లకు మాత్రం చెప్పు. వారు ఖచ్చితంగా అర్థం చేసుకొని ప్రయత్నంలో నీకు తోడుగా ఉంటారు. అలా కాకపోతే నువ్వు వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం నిత్యం చేయాలి. ఒకవైపు సమస్య పరిష్కారం వెతుకుతావా, లేక నీ వాళ్లకు అంతా బాగుండాలని చూపించే ప్రయత్నం చేస్తావా? కనుక ముందు ఇంట్లో వారికి విషయం చెప్పు. కాస్త ఊరట పొందుతావు. తర్వాత సమస్య పరిష్కారం దిశగా నీవు ఎంత ప్రయత్నం చేయగలవో చెయ్యి. అంతా నేను చూసుకుంటాను. ఏదైనా నువ్వు ప్రయత్నిస్తేనే నేను ముందుకు నడిపిస్తాను. 1 నెల రోజులు చాలు, అంతా చక్కబడి నీ పూర్వ వైభవం నీకు వస్తుంది. ఎవరైనా సరే అనుకోని సంఘటన జరిగితే కంగారు పడి తప్పు మీద తప్పు చేయకూడదు. కుటుంబం యొక్క తోడు ఉండేలా చూసుకోవాలి. మొదట ఒక మాట అనినా మన కోసం ఏ స్వార్థం లేకుండా ఆలోచించేది వారే. నువ్వు చేసే ప్రయత్నం విజయవంతమై ఆనందంగా జీవించాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నీకు నేను మాటిస్తున్నాను. ఎప్పుడు కూడా ఆ గణపతి ఆశీర్వాదం మీకు ఎల్లవేళలా ఉంటుంది. శివయ్య అనుగ్రహంతో పాటు శివుని కుమారుడైన ఆ గణపతి ఆశీర్వాదం మీకు నిండుగా ఉంది. మీకు మంచి అవకాశం వస్తుంది. అందుకోవడానికి సిద్ధంగా ఉండు. నీ జీవితంలో ఇది చాలా మంచి అవకాశం. ఇది నీ చేతికి ఖచ్చితంగా అందుతుంది. దీనివల్ల నీ ఇంట ఉన్న దారిద్ర్యానికి స్వస్తి పలకవచ్చు. ఈ అవకాశం ఎటువంటిదంటే ఇన్నేళ్ళు నీ ఎదురుచూపులకు సమాధానం. ఈ అవకాశం అందిపుచ్చుకొని నీవు అనంతమైన పేరు, డబ్బును సంపాదిస్తావు. సమస్తము నీకు అందుతుంది. ఇప్పటి నీ పరిస్థితి దారి కనిపించక అయోమయ స్థితిలోనూ నిన్ను నెట్టివేసింది. నీ దగ్గర ఉన్నది రూపాయి అయితే నీ బాధ్యతలు నెరవేర్చడానికి కావలసిన ఆ రూపాయికి ఎన్నో రెట్లు అవసరం. ఏమీ పాలుపోక తల్లడిల్లిపోతున్న నీకు ఈ అవకాశం రూపంలో అదృష్టాన్ని ఇస్తుంది. ఇక నీకు ఎదురు లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ ఎదురు చూపులకు నీ ఓపిక, నమ్మకం వీటన్నిటికీ వచ్చిన బహుమతే ఇది. సద్వినియోగం చేసుకో. ఇన్ని రోజులు నువ్వు కోల్పోయిన మనశ్శాంతి, ఆనందం, సుఖం అన్నీ వస్తాయి. కడుపు నిండా తిండి లేక, కనీసం కంటి నిండా నిద్ర లేక అష్ట కష్టాలతో నువ్వు అనుభవించేశావు. నీ జీవితంలో ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు చాలు. ఇకపై జీవితం అంతా అంతకు మించి సుఖాలు అనుభవించు. ఇకపై నీ రాత ఎలా ఉందంటే, నువ్వు ఎప్పుడైనా మనసులో సంకోచంతో ఏమైనా చెడు జరుగుతుందా అని భయపడినా సరే నీకు మంచే జరుగుతుంది. నీ ఆలోచనలు ఎలా సాగినా అవి మంచి వైపే ప్రయాణిస్తాయి. నువ్వు లేమితో బాధపడుతున్నా సరే అవతలి వారికి ఏదో ఒక విధమైన సహాయం చేసే మీ ఒక మంచి బుద్ధికి ఎప్పటికీ విడువకు. అదే నిన్ను రక్షా కవచమై కాచుకుంటుంది. ఇప్పటి వరకు నువ్వు మాటతోనో పనులతోనో సహాయపడ్డావు.
ఇకపై నీకు అనంతమైన ధన సంపద కలుగుతుంది కనుక వారి అవసరాలకు కూడా నువ్వు చేయందించు. నువ్వు ఎంత సహాయం చేసినా నీకు ధనం వృద్ధి చెందుతూనే ఉంటుంది. సంతోషంగా సంతృప్తిగా జీవించు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై ఎలవెలలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.